ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల వాక్యదానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 140 అధ్యాయం 1వ వచనము. యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. ఆమె దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే యెహోవా దుష్టుల చేతుల నుండి నన్ను విడిపింపుము, బలాత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడుము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 71 అధ్యాయం 4వ వచనం, నా దేవా భక్తిహీనుల చేతుల నుండి నన్ను రక్షింపుము, కీడు చేయి వారి పట్టులో నుండి, బలాత్కారాన్ని పట్టులో నుండి నన్ను విడిపింపుము. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 19వ వచనంలో, నా శత్రువులను చూడము, వారు అనేకులు, క్రూర ద్వేషంతో వారు నన్ను ద్వేషించుచున్నారు. కీర్తన గ్రంథం 120వ అధ్యాయం 2వ వచనం, యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించుము. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 5వ వచనంలో, నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు, భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు. కీర్తన గ్రంథం 43వ అధ్యాయం 1వ వచనం, దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వాద్యం ఆడుము, కపటము కలిగి దౌర్జన్యం చేయు వారి చేతిలో నుండి నన్ను విడిపించదువు. కీర్తన గ్రంథం 140వ అధ్యాయం 4వ వచనం, యెహోవా భక్తిహీనుల చేతిలో పడకుండా నన్ను కాపాడుము, బలాత్కారం చేయి వారి చేతిలో నుండి నన్ను రక్షింపుము. నేను అడుగు జారునట్లు చేయుటకు వారు ఉద్దేశించుచున్నారు. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం, నా దుర్గము నేను ఆయనను ఆశ్రయించదును, నా కేడము నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము ఆయనే, నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడువు నీవే. సమూయేలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 49వ వచనం, ఆయనే నా శత్రువుల చేతుల నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచిన వారి కంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించదువు, బలాత్కారం చేయు వారి చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించదువు. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 48వ వచనం, ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును, నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నువ్వు నన్ను హెచ్చించదువు, బలాత్కారం చేయు మనుషుల చేతిలో నుండి నువ్వు నన్ను విడిపించదువు. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదాన్ని ప్రభు మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నన్ను ప్రతి విధమైన శాతాన శక్తులు నన్ను మమ్మల్ని విడిపించే దేవుడు మీరే ఉన్నారు తండ్రి. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. అందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీ ప్రేమ కృపలో మమ్మల్ని నిరంతరం కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.